చాలామంది అంటూ ఉన్నారు, చాలా సంఘాల్లో కూడా జరుగుతూనే ఉన్నాయి. సంఘములోకి వ్యభిచారులు వస్తేనట ఆ సంఘములోనికి వెళ్ళకూడదు, ఆ ప్రార్థనల్లో పాల్గొనకూడదు అంటూ ఉన్నారు. ఎగ్జాంపుల్గా చెబుతూ ఉన్నాను. వ్యభిచారులు సంఘానికి వస్తే ఆ సంఘంలోకి వెళ్ళకూడదు అన్నటువంటి వ్యక్తి, నువ్వు దారినే పోతా ఉంటే వ్యభిచారులు ఎదురైతే అక్కడ నడవకూడదు, ప్రక్క ప్రచారణ వెళ్ళిపోవాలి. మరొక మాట, వాళ్ళ బంధువుల ఇళ్లలో వ్యభిచారులు ఎవరన్నా ఉంటే వాళ్ళతో కనెక్షన్ కట్ చేసుకోవాలి. ఎందుకు? ఫంక్షన్స్కి పిలుస్తారు కదా, బంధువుల ఇళ్లలో వ్యభిచారులు ఉన్నారు, ఫంక్షన్లకు పిలుస్తారు, పిలిచినప్పుడు వెళ్ళాలా. మరి వాళ్ళు అక్కడ ఏమవుతారు? కలుసుకుంటారు కదా. ఇక అప్పుడు ఆ ఫంక్షన్లో పాల్గొనకూడదు. అలాగే వ్యభిచారులు ఉండే సంఘంలోకి వెళ్ళకూడదు అనుకుని అలాగాన కండిషన్స్ పెట్టుకుంటే యేసన్న గారి మందిరంలో ఒక 50 మందో 60 మందో ఉంటారు. ఎందుకని? అక్కడికి అందరూ వస్తారు, పరిశుద్ధులు వస్తారు, పాపాత్ములు కూడా వస్తారు. అవునా? మంచివారు వస్తారు, చెడ్డవారు వస్తారు. అలాగే ఇంకా పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, ఆ సంస్థల్లో కూడా ఓ 100 మందో 50 మందో ఉంటారు. ఎందుకని? దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, దేవుడు చెప్పిన మాట ఏ భేదం లేదన్నాడు, అందరూ పాపము చేసిన వాళ్ళే అన్నాడు కదా. కాబట్టి అందరినీ అన్నాడు కాబట్టి దేవుడు ఏదో ఒక పాపం వాళ్ళకు అంటుకొనే ఉంటుంది, మాలిన్యం. అవునా కాదా? ఇక అలాంటి వారు ఆ మందిరాలకు వెళ్ళకూడదు అనుకుంటే ఒక 50 మందో 60 మందో 100 మందో లోపు ఉంటారు కదా. నేను చెప్పేది ఏంటంటే, ఇది సర్వమానవాళికి ప్రార్థనా మందిరం. మందిరాలన్నీ కూడా సర్వమానవాళికి ప్రార్థనా మందిరాలే. అక్కడికి పాప వస్తాడు, పరిశుద్ధుడు వస్తాడు, దొంగ వస్తాడు, మంచివాడు వస్తాడు, వచ్చి దేవుణ్ణి ఆరాధన చేసుకుంటారు. దేవుని యొక్క దీవెన కోసం వాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకొని వెళతారు. దేవుని చిత్తమైతే, వారి ఎడల ఆయన ప్రణాళిక ఉంటే వారినే దేవుడు మార్చివేస్తాడు. అవునా కాదా? వాళ్ళే మారిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్గా వ్యభిచారిని ఇశ్రాయేలీలు రాళ్లతో కొట్టి చంపడానికి వెంబడించారు. అవునమ్మా? ఇక రాళ్లతో కొట్టి చంపేయాలని చెప్పి వ్యభిచారిని వెంబడించారు. ఆమె పరుగు పరుగున యేసు ప్రభు వారి వద్దకు వచ్చి పడిపోయింది. పడిపోయినప్పుడు ఆయన ఒక్కటే మాట అన్నాడు. వాళ్ళు రాళ్ళు పెట్టి కొట్టబోతూ, బోధకుడా, మన ధర్మశాస్త్ర గ్రంథంలో ఉంది కదా, ఇక ఏమైనా రాళ్ళతో కొట్టి చంపేస్తాం, నీ ఒపీనియన్ ఏంటని చెప్పని ప్రభువుని అడిగారు. ప్రభువుని అడిగితే ఆయన ఒక్కటే మాట అన్నాడు. ఎవరికి సమాధానం చెప్పకుండా నేల మీద ఏదో రాశాడంట. ఆ రాసిన వాటిని ఉన్న జనులందరూ పరిశీలన చేసి చూశారంట. చూస్తే ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్క పాపం బయటకు వచ్చింది. ఒక్కొక్కరి పేరు మీద 2-3 పాపాలు బయటకు వచ్చినాయి. రాగానే ఏం చేశారంట? రాళ్ళన్ని పడవేసేసి వాళ్ళందరూ పారిపోవటం జరిగింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆమెతో ఏమన్నాడంటే, అమ్మా, వాళ్ళెవరు నిన్ను శిక్షించలేదా? శిక్షించలేదు ప్రభువా. ఇదిగో వాళ్ళందరూ కూడా పాపాలు చేసిన వాళ్ళే, జన్మ పాపము కర్మ పాపము ఏ భేదం లేదు, అందరూ పాపాలు చేసిన వారే. కానీ నేను మాత్రం పరిశుద్ధుడను, నేను ఏ పాపము ఎరుగని వాడను, ఏ పాపం ఎరుగని పావనుండను, కనుక నేను నిన్ను శిక్షించటానికి అర్హుడను. ఇప్పుడు నిన్ను శిక్షించవచ్చును, కానీ నేను నిన్ను శిక్షించను. ఇక ఎన్నడూ నువ్వు పాపము చేయక పరిశుద్ధురాలవై నీవు జీవించమ్మా అన్నాడు.